ఒక దృశ్య చిత్రాన్ని, దాని సమాచారాన్ని, భావాన్ని నీ మనసు తెరపై చూడటం, ఇది విజువలైజేషన్. ఒక విషయము లేదా నీవు నమ్మిన దేవుడు లేదా దేవత, వారి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నీవు క్రియేట్ చేసుకొని స్క్రీన్ ఆఫ్ మైండ్పై చూడటం, దానిని ప్రగాఢ సంకల్పంతో సృష్టించాలి. అప్పుడు అది బాహ్య ప్రపంచంలో నీ కంటికి ఆ విషయ కార్యాలు కనిపిస్తాయి. దానిని అనుసరించాలి, పాటించాలి. ఆ విధంగా ఎంతో దృఢ సంకల్పంతో ద్రోణాచార్యుల చిత్రాన్ని గురువుగా పూజించి దృశ్యమానం చేసుకొని విజువలైజేషన్ విల్లు విద్య నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. అర్జుని కంటే గొప్ప స్కిల్స్ తెలుసుకున్నాడు. ఒకానొక సందర్భంలో ద్రోణాచార్యులే ఆశ్చర్యపోయారు. అదే దృశ్యీకరణ శక్తి. When the student is ready, the teacher will appear. When the student is truly ready, the teacher will disappear. దృశ్యీకరణ శక్తి మనం చరిత్రలో చూస్తే భక్త తుకారాం పాండురంగడు, మీరాబాయి శ్రీకృష్ణుడు, శ్రీరామకృష్ణులు కాళీమాత, బాహ్య ప్రపంచంలో రామకృష్ణులు ఒకసారి వేశ్యలో కూడా కాళీమాతను చూసి కాళ్ళపై పడి ఆరాధించాడు. మెహర్ బాబా ప్రేమే దేవుడని ప్రతి జీవిని ప్రేమించేవారు. అతనిది ప్రేమతత్వం. ఇదంతా మీరు గ్రహించాలి. నీవు కూడా విజువలైజేషన్ దృశ్యీకరణతో నీవు నమ్మిన దేవుడైనా దేవతైనా ఎవరినైనా దృఢ సంకల్పంతో విజువలైజేషన్ చేయగలిగితే నీ లోకమంతా, నీ జీవితమంతా ఆ దేవునితో కలిసి అన్ని కార్యక్రమాలు చేసుకోగలవు. ఆ దేవునితో నీ జీవితమంతా చాలా ఆనందంగా గడిచిపోతుంది. ప్రపంచంలో ఇంకా ఆ దేవుడే తప్ప ఇంక ఎవ్వరూ నీకు కానరారు. ఏ వస్తువు, ఏ ప్రాణిని చూసినా అంతా నీవు నమ్మిన దేవుడు మయమే అయిపోతుంది. ఆ అనుభవం చాలా గొప్పది. ఈ విషయాలన్నీ విజువలైజేషన్ గురించి నా పుస్తకాల్లో రాసుకున్న విషయాలు. వీటిని మీకు నేను తెలియజేయాలనుకున్నాను, తెలియజేశాను. దీన్ని గ్రహించి పాటించడానికి, విజువలైజేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశతో